మంచిది. ప్రభునందు ప్రియమైన వార్లారా, దేవాది దేవుని యొక్క మహా కనికరమును బట్టి మరొక పర్యాయము దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో క్రమముగా దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నిండారులుగా ఆశీర్వదించునుగాక. ప్రభువునందు ప్రియులారా, గడిచిన దినాల్లో ఒక సందేశాన్ని అనగా ముందు ఒక సందేశాన్ని నేను మీతో మాట్లాడాను. అది కొంతవరకు మాట్లాడి మిగతా సందేశాన్ని మరలా మీతో పంచుకుంటాము అని చెప్పాను. అంశభాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారు దేనిని గుర్తించాలి. గుర్తింపుకు కొన్ని మనము ఆనవాళ్ళు ఇస్తాం. ఉదాహరణకు, ఎవరైనా ఈ పులివెందుల ప్రాంతానికి మన బంధువులు కొత్త వాళ్ళు వస్తే ఎలాగ రావాలి మీ దగ్గరికి అని అంటే కొన్ని గుర్తులు చెప్తాం మనం. ఈ పట్టణంలో పూలంగల సర్కిల్ అనేది మెయిన్ సర్కిల్ అండి. అక్కడ దాదాపు 4 దారులు డివైడ్ అయిపోతాయి. ఒకటి పార్నపల్లి రూటు, ఒకటి మొద్దనూరు, ఇంకొకటి అలాగ పల్లెలకు వెళ్ళిపోతుంది, అది కూడా మొద్దనూరే, ఇటు కడప. ఈ 4 రోడ్ల కూడలిలో అక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది, ఒక విగ్రహము. అక్కడ నుంచి మీరు కొంచెం ముందుకు వస్తే ఒక బేకరీ ఫస్ట్ సందే మాది అంటాం. సో గోపి విహార్ స్ట్రీట్ అంటారు దాన్ని. ఆ స్ట్రీట్లో మీరు స్ట్రైట్గా వస్తే, అంటే నేను చాలా వరకు గమనిస్తుంటాను, ఈ రూట్లో వెళ్ళే వాళ్ళందరూ, ఇక్కడ నిలబడుకుండే వాళ్ళందరూ చెప్పే అడ్రస్ ఏంటంటే, గోపి విహార్ సందులోకి రా, పైకి వస్తానే రూబేన్ అన్న చర్చి ఉంటుంది. అది ఒక ల్యాండ్ మార్క్ అనమాట. అక్కడికి వచ్చేయి అని చెప్తుంటారు. ఇంకా కొంతమందికి అభిమానం ఎక్కినప్పుడు రూబేన్ చర్చి ఉండ్లా అని అంటారు. బహుశా నేను లేనప్పుడు రూబేన్ గాని చర్చి ఉండ్లా కూడా అనొచ్చు, ఏం పర్లేదు. ఒక గుర్తు మనం చెప్తాం, ఒక ఐడెంటిఫై. ఒక వృద్ధాశ్రమం ఉంది, అది తెలియదేమో, కొంచెం ముందుకు రండి, బోర్డు కనిపిస్తుంది, ఇలాగ చర్చి గుర్తు. మన ఇంటి అడ్రస్కి ఒక గుర్తు. ఇప్పుడు అంత ప్రయాస లేకోకుండా అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి లొకేషన్ ఏం చేస్తారు, షేర్ చేస్తారు. లొకేషన్ షేర్ చేస్తే వాళ్ళు గూగుల్ తల్లికి చెప్పి, తల్లి తీసుకుపో మమ్మల్ని అంటే కంపలేకి తీసుకుపోని, గుంతలేకి తీసుకుపోని, దాన్ని ఫాలో అవుతూ వచ్చేస్తారు. ఒక గుర్తు, ఇది మందిరము అనడానికి గుర్తు. చాలామంది దేవుని మందిరము అనగానే గుర్తు ఏంటి అని అంటే, చర్చి పైన శిలువ ఉంది చూడు అని చెప్తారు, వాక్యం ఉంది చూడు, ఇలా కొన్ని గుర్తులు. అయితే దేవుని పిల్లలు, దేవుని బిడలు అనబడేవారు, దేవుని నమ్ముకున్నవారు దేనిని గుర్తించాలి, దేనిని గుర్తించి తమ జీవితాలు ఆశీర్వాదకరంగా మలచుకోవాలి అని మనం చూస్తున్నప్పుడు, గడిచిన దినాల్లో కొన్ని చెప్పాను నేను. గుర్తించవలసింది ఆయన న్యాయమైన వాటిని, దోషి ఎవరో నిర్దోషి ఎవరో దేవుడు గుర్తిస్తాడు అని. ఆయన దృష్టికి రహస్యమైనది ఏది లేదు, ఆయన గుర్తించేవాడు. అంత మాత్రం కాకుండా ఏవి నీచములో ఘనములో అని చెబుతూ వచ్చాను. ఆ వాక్యములోని మూల వాక్యాన్ని మరొకసారి చదివి మీకు సందేశంలోనికి వెళ్తాను. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19, 22 వచనాలు మనం చదువుతున్నాం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్టు నేను నిన్ను తిరిగి రప్పింతును. అక్కడ నుంచి అండర్లైన్ చేసుకునండి ప్రియులారా. ఏమి నీచములో ఏమి ఘనములో గుర్తుపట్టిన ఎడల, గుర్తించుట అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి, సరేనా? ఏమి నీచములో ఏమి ఘనములో నీవు గుర్తించిన ఎడల అని అర్థం.
నీవు నా నోటి వలె ఉండు, వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 21వ వచనం, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. చాలు. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉండాలంటే, ఒక వ్యక్తి జయ జీవితం జీవించాలంటే, ఒక వ్యక్తి ఆశీర్వాదపదమైనటువంటి పదములో కొనసాగాలంటే తను గుర్తించాల్సినవి కొన్ని చెప్తున్నాడు. అందులో మొట్టమొదటిది ఏది నీచమైనదో, రెండవది ఏది ఘనమైనదో ఎవరు గుర్తించాలి? మనం గుర్తించాలి. దేవుని నమ్ముకున్న తర్వాత మన జీవితాలలో ఎన్నో మనకు ఎదురవుతాయి. అయితే అందులో నీచమైనవి ఉన్నాయి, ఘనమైనవి ఉన్నాయి. మీకు అర్థం కావడానికి, మంచివి ఉన్నాయి, చెప్పండి, చెడువి ఉన్నాయి. నీవు గుర్తించు. మనం ఎక్కడికైనా వెళ్తే, ఏదైనా వస్తువు కొనడానికి వెళ్తే, ఉదాహరణకు ఒక డజన్ అరటిపండ్లు కొందామని వెళ్ళామనుకోండి, అక్కడ నిలబడి కట్టించే ఒకటి అనం. సహజంగా నేనైతే ఏం చేస్తానంటే, అరటిపండ్లు కొనేటప్పుడు ఒక డజన్ ఇచ్చేయనంటే పైన పండ్లు ఎప్పుడు బాగానే ఉంటాయి, పైన పండ్లన్నీ బాగానే ఉంటాయి, కానీ అడుగునే చాలా వరకు డ్యామేజ్ అయి ఉంటాయి వెనకలైనంత. అందుకే మనం ఏం చేస్తాము అంటే, వాళ్ళు మనకు ప్యాక్ చేసేటప్పుడు వెనక కూడా చూయించు అంటాం. అంటే అక్కడ బాగలేని ఉంటే దానికి ఎందుకు నేను డబ్బులు చెల్లించాలి? ఆ బాగలేని దాన్ని తీసేయి, దానికి తోడు ఇంకొకటి యాడ్ చేయి. డబ్బులు ఇస్తున్నప్పుడు ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టి ఒక డజన్ అరటిపండ్లు కొంటున్నప్పుడే బాగలేనివి తెచ్చుకోవడానికి ఇష్టపడినటువంటి మనము, ఇంత జీవితము బాగుండాలి అన్నప్పుడు ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో మనం తెలుసుకోకపోతే జీవితాలు దీవెనకరంగా ఉండవు ప్రియులారా. మనం తెలుసుకోకపోగా నీచమైనవి మనం చేసి దేవుని దూషించడం అనేది కూడా తగినది కాదు. అందుకే ఇర్మియాతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు, నీచమైనవేమో నువ్వు తెలుసుకో. నీచమైన దాన్ని బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ధనం వస్తుందని వెంపర్లాడ మాకు. అది నీతితో కూడినదైతే కొంచెమైనా పర్లేదు, నీతి మాలినదైతే ఎంతున్నా ఉపయోగం లేదు. ఇర్మియా, అలాగే నువ్వు ఎప్పుడైతే నీచమైనదేదో ఘనమైనదేదో కనుక్కుంటావో, నేను నిన్ను ఏం చేస్తానంటే, నిన్ను ఎవ్వరూ పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా. ఎలాగ తయారు చేస్తాను నేను? ఒక ఇత్తడి ప్రాకారముగా. మన ఇంటికి మనం కట్టుకునే గోడ సిమెంట్ గోడ. ఆ ప్రాకారము, కాంపౌండ్ గోడ అనేది మన తాహత్తును బట్టి ఏదో బెంగళూరు నుంచి కోలారి ఇటుకని అవని ఇవని తెచ్చుకొని కట్టుకుంటే దాన్ని పడగొట్టచ్చు. కానీ ఇత్తడి ప్రాకారము అన్నాడు, దాన్ని పడగొట్టడం అంత ఆషామాషి కాదు. దేవుడు అన్నాడు, నీవు నీచమైనవేవో ఘనమైనవేవో తెలుసుకుంటే ఇత్తడి ప్రాకారముగా నేను నియమించి నిన్ను రక్షించి నిన్ను విడిపించుటకు నేను నీకేమై ఉంటాను? తోడై ఉంటాను. నీ మీదికి చాలా మంది యుద్ధానికి లేస్తారు, కానీ వారు నీ మీద జయము పొందలేరు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఎక్కడైనా మనం ఓడిపోయే పరిస్థితులలో ఖచ్చితంగా ఏదో నీచమైనది ఏదో ఘనమైనదేదో గుర్తించకుండా అడుగు వేసామేమో జాగ్రత్త పడదాం. ఈరోజు మనం ఏమేమి గుర్తిస్తే మనం ఆశీర్వదించబడతామో, ఒక ఘనమైన జీవితాన్ని జీవిస్తామో, చాలా విషయాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు కొన్నింటిని మీ మధ్యలో ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొదటి విషయానికి వెళ్దాం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని
ఒక్కసారి మనం చూద్దాం 24వ వచనాన్ని చూద్దాం. భూమి భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది, న్యాయాధిపతులు వారి న్యాయాధిపతులు. మంచి చెడ్డలు ఆ మాట అండర్లైన్ చేసుకోనండి. మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయును, ఆయనగాక ఇవి అన్ని జరిగించువాడు మరి ఎవడు. చాలు. మొట్టమొదటిది ప్రియులారా, దేవుని నమ్మినవారు లేదా దేవుని బిడ్డలు అనబడేవారు మంచి చెడ్డలను గుర్తించాలి. మంచి ఏదో చెడ్డ ఏదో మనం గుర్తించాలి. ఏది పడితే అది కాదు. తినే ఆహారం మంచి తింటామా చెడ్డ తింటామా? మంచి ఆహారం. కొనే వస్తువు మంచిది కొంటామా చెడ్డది కొంటామా? మంచిది. ఏదైనా మంచి దానికి మనం ప్రియారిటీ ఇస్తాం, ప్రాధాన్యతనిస్తాం. అయితే జీవించే జీవితంలో మనం చేసేది కూడా మంచిదా చెడ్డదా అని మనం ఏం చేయాలి? గుర్తించాలి. చాలా మందికి మంచి చెడు తెలుసు. ఇది చెడు అని తెలుసు, ఇది మంచి అని తెలుసు, కానీ అలవాటుగా అయిపోయింది అది. చెడును సైతం మంచిగా చేయడం ఏముందిపా అనే ఒక నిర్లక్ష్య ధోరణితో చెడ్డ పనులు చేయడం. బైబిల్ గ్రంథం చెప్పిన మాటేనండి. చెడ్డ పనులు చేయుట బుద్ధిహీనునికి ఎలాగుంది అన్నాడు తెలుసా? ఆటగా ఉంది అన్నాడు. చెడ్డ పనులు చేయడము బుద్ధి లేని వానికి ఆటలాడుకోవడంతో సమానంగా ఉందంట. ఈరోజు దేవుడు అంటున్నాడు, మంచేదో చెడ్డేదో మనం గుర్తించాలి. మంచిని మంచిగా చెడ్డను చెడ్డగా చూసినప్పుడు ఖచ్చితముగా మంచి చేసిన మనం దేవుడు తోడుగా ఉండి అభివృద్ధి పదములో నడుస్తాం. ఎక్కడైనా మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. వెలుగు ఉంది, ఒక లైట్ వేశారు, వెలుగుతూ ఉంది. దాన్ని మీరు ఏమంటారు? మీరు వెలుగే అంటారు. చీకటి అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు? ఏమన్నా కళ్ళు లేవా? అంత బాగా ట్యూబ్ లైట్ వెలుగుతుంటే వెలుగును వెలుగే అంటారు, చీకటిని చీకటే అంటారు. కొంతమంది ఉదాహరణకు చెప్తాను. ఉదాహరణకు ఎవరినైనా ఒకరిని పొగిడామనుకుందాం. ఈ అమ్మాయి మంచిది అని పొగిడామనుకుందాం. చెడ్డమ్మాయికి ఈ అమ్మాయి మీద ఏమొస్తుంది? కోపం వస్తుంది. వాళ్ళని పొగుడుతారు అని. సరే, వాళ్ళను పొగడనంత మాత్రాన వారు చేసిన మంచి కాకుండా పోతుందా? పోదు. నీలో ఉన్న చెడ్డ బుద్ధి ఏంటి అనంటే, నువ్వా మంచి చేయలేవు. మంచి చేసిన వారిని పొగిడితే నువ్వేం చేయలేవు? సహించలేవు. ఇది నీలో ఉన్న ఏ లక్షణం? చెడ్డ లక్షణం. అందుకే నువ్వు ఎప్పుడూ దీవించబడవు. దీవించబడినట్లుగా ఉన్నా 10 అడుగులు ముందుకు 15 అడుగులు వెనక్కి నీ జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఆదాయం 100, అంటే వచ్చే డబ్బులు 100, ఖర్చు 150 ఉంటుంది ఎప్పుడు. ఎందుకు అనంటే నీలో ఓర్వలేనితనాన్ని బట్టి. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీల 3వ రాజుగా ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? సొలొమోను. సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై, సొలొమోనయ్యా నీకు ఏం కావాలి అని అడిగితే ఆయన అన్నాడు, నీ ప్రజలకు న్యాయము తీర్చడానికి మంచి చెడ్డలు యోచించేటటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయి అన్నాడు. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదామా? 3:9 వచనంలో సొలొమోను గారు దేవునితో మాట్లాడుతున్నారు. 3వ అధ్యాయం 9. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి చూసారా? కాబట్టి నేను మంచేదో చెడ్డేదో వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఏం ప్రార్థన అండి! ఎంత గొప్ప ప్రార్థన దేవుని ఎదుట చేస్తున్నాడు, అడుగుతున్నాడో చూడండి. ప్రభువా, నీ జనులకు నేను న్యాయం తీర్చాలి అంటే
మంచి చెడ్డలు వివేచించేటటువంటి వివేకం నాకు కావాలి, అది నాకు దయచేయి అన్నాడు. దయచేశాడు. ఆ ప్రకారంగానే దీవించబడ్డాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, నీ జీవితంలో చెడునేమైనా ప్రోత్సహించావేమో, మంచిని తోలనాడావేమో, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. గుర్తించు. ఒకవేళ మంచివాన్ని చెడుగా చిత్రించడానికి, ఒక మంచి ఆమెను చెడుగా చిత్రించడానికి నువ్వేదైనా ప్రయత్నాలు చేస్తే నీ ప్రయత్నాలు కొంతవరకు సఫలం అవ్వచ్చు, కానీ తర్వాత ఒకరోజు నిజం తెలిసినప్పుడు ఖచ్చితంగా నువ్వు సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఈ మధ్య కాలంలో ఒక దైవ సేవకుడు చనిపోయాడు. చాలా మంచి జ్ఞానము కలిగిన దైవజనులు ఒక్కొక్కరు రాలిపోతూ ఉన్నారు. ఆయన కొన్ని దినాల క్రితం ఆయనను బాగా ట్రోల్ చేశారు. ఎవరైతే ఆయన్ను దేవుని వాక్యం కొరకు వాడుకున్నారో వాళ్ళే ఆయనను చెడ్డగా ట్రోల్ చేశారు, ఒక ఛానల్ వాళ్ళు. అందులో ఈయన అసలైన ప్రశ్న సిసలైన జవాబు అని చెబుతూ ఉండేవాడు. అలాగే చెబుతున్నప్పుడు తమ్ముడికి పెళ్లి చేశాడు, చెల్లెలకు పెళ్లి చేశాడు. ఆయన వివాహం చేసుకోలే ప్రొఫెసర్ గారు. చాలా కాలం వివాహం చేసుకోకుండా వాక్యము ఎరిగిన వాడుగా ఆయన ఉన్న ఒక పరిచర్యలో ఒక విధవరాలు ఆయనను సహాయం కోరితే, అయ్యా నా పిల్లలను చదివించుకోవాలి, ఏదైనా మీరు సహాయం చేయండి అన్నప్పుడు ఆమెను ఏ దురుద్దేశములో చెడ్డ ఉద్దేశములో లేకోకుండా ఆత్మీయ బిడ్డగా స్వీకరించి ఆమెకున్న పిల్లలకు న్యాయం చేశాడు. ఆమె పిల్లల సర్టిఫికెట్లో ఆయన చేసిన ఒక స్మాల్ మిస్టేక్ ఏంటంటే, గార్డియన్ అనే పదం కాడ, సంరక్షకుడు అనే పదం కాడ గార్డియన్ రాయకోకుండా ఫాదర్ అని పెట్టాడు. అంటే ఆత్మీయ తండ్రి అని పెట్టాడు ఆయన ఉద్దేశంలో. ఆ ఒక్క చిన్న రిపోర్ట్ను తీసుకొని ఏ ఛానల్లో అయితే ఈయన మంచి వాక్యం అందించేవాడో వాళ్ళే TV9కు అందించి, ఈయనకు ఆమెకు అక్రమ సంబంధం ఉంది, అంతలేంది ఈ పాపకు గార్డియన్ అనే కాకోకుండా సంరక్షకుడు కాకుండా తండ్రిని ఎందుకు పెడతాడు అని పెడితే చాలా ట్రోల్ అయిపోయి 2 సంవత్సరాలు పైబడి అజ్ఞాతంలోనికి వెళ్ళి తర్వాత ఆ స్థితిలో నుంచి బయటికి రావడానికి తప్పని పరిస్థితులలో ఇప్పుడు చనిపోయాడు ఆయన, ఇప్పుడున్న ఆ సహోదరిని ఆయన వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈరోజు ఆయన చనిపోతే, అంటే గడిచిన దినాల్లో ఆయన చనిపోతే, ఏ ఛానల్ అయితే ఆయనను గబ్బుగా చిత్రించిందో, ఆయన్ను పతనం చూడాలని ప్రయత్నం చేసిందో వాళ్ళే ఆదరణ కూడికబెట్టి అంతోడండి ఇంతోడండి మంచోడండి అని ఇప్పుడు చెబుతున్నారు. ఒకప్పుడైన డ్యామేజ్ని ఆయన సేవకుడు అనుభవించిన మానసిక క్షోభను తిరిగి తీసుకురాగలరా? మీరు కూడా చాలా సందర్భాల్లో అనేస్తారు, సారీ చెప్దాంలే సేవకుడికి ఏమవుతుంది అనుకుంటారు. ఒక వ్యక్తి మానసికంగా కృంగిపోయాడు, తప్పు లేకోకుండా కృంగిపోయాడంటే గుర్తు పెట్టుకోండి ప్రియులారా, మీ కుటుంబాలు కృంగిపోయే పరిస్థితి వస్తాయి. ఒక నోటి మాట జారారా, అందుబాటులో ఉన్నాడు లేని మంచిని మంచి అనక చెడ్డ చెనక అనక జారారా, చెడు అయితే తప్పకుండా గద్దించండి. నో మోర్ ఎక్స్క్యూజ్, ఏం ములాజు లేదు. చెడు చేసేవాడు, చెడు తిరిగేవాడైతే ఎదురుగా నిలేసి కడిగేయండి, తప్పేం లేదు. కానీ మంచివాడు యథార్థముతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ నీకు సూటిగా గద్దిస్తున్నప్పుడు నువ్వు కౌంటర్లు వేసావా, తెంపుతాడు తలకాయలు. జాగ్రత్త పురుగులారా, జాగ్రత్త సుమా, జాగ్రత్త. అందుకే అక్కడ మనం చూస్తే సొలొమోను అన్నాడు, నీ ప్రజలకు నేను మంచి చెడ్డలు యోచించే జ్ఞానాన్ని ఇవ్వడానికి నాకు వివేకాన్ని దయచేయను. బైబిల్లో చాలా మంది తెలివిగలిగిన వ్యక్తులు మీకు కనిపిస్తారు కదండి, చాలా మంది పురుషులు స్త్రీలు చాలా మంది కనిపిస్తారు. దేవుడు లేని ఒక వ్యక్తి కూడా ఉంది, తెలివిగలిగిన వ్యక్తి. ఎవరామె? చూపిస్తా మీకు. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. ఆమె
తెకోవా స్త్రీ. మరియు 14వ అధ్యాయం 17 వచ్చిన 264 పేజీలో. మరియు మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలినవాడు నా ఏలిన వాడవును రాజ్యమునకు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింపచాలియున్నావు. కాబట్టి నీ దాసినగు నేను నా ఏలిన వాడకు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటున్నాను. ఎక్కువ అనబడేటటువంటి ప్రాంతంలో ఉన్న ఒక స్త్రీ చాలా తెలివైనది, చురుకైనది. ఆమెను దావీదు యొక్క అక్క కొడుకు సెరూయా కుమారుడైన యోవాబు పిలిచి, దావీదు అబ్షలోము అమ్నోను చంపాడు, తన చెల్లెలను చెరిచాడని చంపాడు. చంపిన తర్వాత పారిపోయాడు, దాక్కున్నాడు, ఎక్కడో ఉన్నాడు. కానీ అబ్షలోము చాలా అందగాడు, చాలా స్మార్ట్ అని చెప్పచ్చు. దావీదు మనసు ఎప్పుడు అబ్షలోము మీదనే ఉంది. అబ్షలోము కూడా ఎలాగైనా సరే తండ్రి దగ్గరికి రావాలనే ఆలోచనలో ఉన్నాడు. ఏళ్ళు గడిచిపోతున్నాయి. దావీదు పాటుకున్నాడు, అబ్షలోం పాటుకున్నాడు. దావీదు అప్పుడప్పుడు కొడుకు దూరమయ్యాడని బాధపడుతూ ఉన్నాడు. అది గ్రహించిన యోవాబు ఏం చేశాడంటే ఒక ఆమెను పిలిచాడు. ఇదంతా మీరు తర్వాత 14వ అధ్యాయం చదవండి. ఇట్స్ వండర్ఫుల్ స్టోరీ అండి, చాలా బాగుంటుంది చదువుకోవడానికి. వినేటప్పుడు దావీదు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటాడు, ప్రతీకారం తీర్చుకునేవాడు కాదు అనడానికి. ఆమె వచ్చి రాజా నన్ను రక్షించు అని నిండు సభలో ప్రాధేయపడింది. దావీదు అన్నాడు, ఏమమ్మా నీ కోరిక ఏమి అని అడుగుతాడు. నీకు ఏం కావాలి అని అడుగుతాడు. ఏమీ లేదయ్యా, నా భర్త చనిపోక ముందుగా నాకు 2 పిల్లలు పుట్టారు, 2 కొడుకులు. తర్వాత నా భర్త కాలక్రమేణా రోగిష్టో బాగలేకను ఏమో తెలియదు కానీ చనిపోయాడు. నేను విధవరాలను. నా పిల్లలిద్దరూ పొలంలో పనిచేస్తూ ఉన్నారు. పనిచేసేటప్పుడు అన్నదమ్ములిద్దరికి గొడవ అయిందయ్యా. గొడవ అయితే ఒకరినొకరు బాగా పోట్లాడుకొని ఒకడు ఇంకొక వాడిని చంపేశాడు. చచ్చిపోతే అయ్యో బిడ్డ పోయాడని నేను బాధపడుతుంటే నా బంధువులు, నా భర్త సైడ్ బంధువులు అందరూ వచ్చి వీడు అన్నం చంపాడు కాబట్టి వీడు కూడా చావాల్సిందని వాడిని చంపడానికి వచ్చారు, నువ్వు న్యాయం చేయని అన్నాడు. భలే మాట్లాడుతుంది ఆమె. అప్పటికి ఆమె ఆ బాధతో చాలా దినాల నుంచి ముఖం కడగని బాధలో ఉన్నటువంటి దీనస్థితిలో ఉన్నట్టుగా ఆమె వచ్చి చెప్పగానే దావీదు అంటాడు, నువ్వేం భయపడగాకమ్మా, నీకు నేను న్యాయం తీరుస్తాను, వాళ్ళందరికీ నేను కబురు పెడతాను, ఎవరు ఆ అబ్బాయిని ఏమనొద్దు, జరిగిందేదో జరిగిపోయిందని ఇప్పుడు ఏం చేయలేము, బ్రతికున్న వాడిని బ్రతికించండి అని చెప్తాను నేను, నువ్వు ధైర్యంగా వెళ్ళిపో అని అన్నాడు. అంతే అంటావు రాజా అనింది. అంతే అని అన్నాడు. ఇంకో మాట చెప్పుకుంటా అన్నాడు. అది చెప్పు అని అన్నాడు. అయితే కక్ష ఉంది, పగ ఉంది, ప్రతీకారం తీర్చుకోవద్దు అంటావా రాజా అని అన్నాడు. ప్రతీకారం తీర్చుకోవద్దు, వద్దనే నేను చెప్తాను, నువ్వు పో అన్నాడు. ఆమె మళ్ళా ఒక మాట అంటుంది, నీ దాసురాలైన నేను మాట్లాడతాను విను అని అంటుంది. చెప్పు అని అంటే 14 వచ్చిన చదవండి, ఎంత బాగుంటుంది ఆమె చెప్పే మాట చూడండి. సమూయేలు 2వ గ్రంథం 14:14 మనం అందరము చనిపోతాం కదా. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తొలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాక ఉండుట సాధనములు కల్పించుచున్నాడు. ఏమనింది ఆమె అంటే, అయ్యా నీళ్లు బండ మీద నేల మీద ఉలికిపోయాయి, అవి ఎత్తుకోవచ్చా అనింది. తిక్కదానా ఎట్లా ఎత్తుకుంటారనింది. కదయ్యా, ఒలికిన నీళ్లను ఎత్తుకోలేము, జరిగిన ప్రాణ హత్యను తిరిగి మార్చలేం. అవునా? అవును అని అన్నాడు. మరి ఎందుకు రాజా నువ్వు నీ కొడుకు మీద అంత కోపం కలిగి ఉన్నావు అనింది. భలే అంటదండి ఆమె. ఎందుకు రాజా నువ్వు కోపం కలిగి ఉన్నావు? ఏదో జరిగిపోయింది, హత్య చేశాడు అబ్షలోము, వాడు ఇప్పుడు పశ్చాత్తాపంతో ఉన్నాడు, అలాంటి వాడిని నేను దూరం పెట్టావు, సో ఇది న్యాయం కాదు కదా అనగానే దావీదు దేవదూతల జ్ఞానము కలిగిన వాడండి. చూడండి ఆ మాట ఏమంటాడు. 19 వచనం చూద్దాం. అక్కడ 19 వచనం చూస్తేనే అంతటా రాజు యోవాబు
నీకు బోధించనా అని అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లా నేను నా ఏలిన వాడవైన రాజా, నీ ప్రాణము తోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలిన వాడవును రాజునకు నీ వంటి వాడొకడును లేడు. నీ సేవకుడు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసునకు నాకు నేర్పెను. 20వ వచనం, సంగతి నీ రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడైన యోవాబు ఏర్పాటు చేసెను. అయితే ఈ లోకమందు సమస్తమును ఎరుగుటను యందు నా ఏలిన వాడవగు నీవు ఏ జ్ఞానం? దేవదూతల జ్ఞానం వంటి. అందుకే బైబిల్ చదివేటప్పుడు అలాగే చదువుకుంటూ వెళ్తే ఏమర్థం కావు 10 మాటలు చదివే ఏమర్థం కావు. కానీ ధ్యానం అంటారు చూడండి, చదివేటప్పుడు ఒక స్త్రీ యొక్క వ్యక్తిత్వం, ఆమె మాట్లాడే వైఖరి, ఆమె దేన్ని పోల్చింది, ఎందుకు ఇక్కడ వాడింది అని మనం అక్కడ స్టాండ్ అయిపోయి చదివామనుకోండి, బైబిల్ అంత అద్భుతకరమైన జ్ఞానము పంచే గ్రంథం ఈ లోకంలో మరొక గ్రంథము. దావీదన్నాడు, అమ్మా నీకు యోవాబు చెప్పి పంపాడు కదూ అని అనగానే టక్కన సరెండర్ అయిపోయింది. అవునయ్యా, నీ దాసురాలు మాట్లాడిన మాట ఎవరు చెబితే ఇలాగ మాట్లాడారో గ్రహించే జ్ఞానము నీకుంది, ఆయన చెప్తేనే నేను వచ్చాను అనేది. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మంచి చెడ్డలు విచారించేటటువంటి జ్ఞానము నీకుంది రాజా అని అడిగాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, ఇక్కడ చాలా మంది వాక్యం వింటూ ఎప్పుడో జరిగిపోయాయి అత్త కోడళ్ళు, మామ అల్లుళ్ళు, లేకపోతే మామ కోడళ్ళు, తండ్రి పిల్లలు, తోడల్లుళ్ళు, తోడు కోడళ్ళు, ఎప్పుడో సమస్యలు జరిగిపోయి చాలా కాలం అయిపోయింది, కాలం గడిచిపోయింది. కానీ మీ మనస్సులో ఆ గుర్తులు అలాగే ఉండిపోయి మీరు ఈరోజు సహించి ప్రేమించేటటువంటి తత్వాన్ని కలిగి లేరు. ఇది చెడేమో గుర్తించండి. వెంటనే దావీదేమన్నాడు తెలుసా? ఓకే, నా కొడుకు ఎక్కడో ఉన్నాడని, మాట్లాడలేదని, లేకపోతే వాడు ఏదో ఇబ్బంది పడుతున్నాడని యోవాబు చెప్పాడా అని రమ్మను ఊర్లోకి. వాడు వస్తే చంపుతా అన్న కోపంలో ఉన్న దావీదు రమ్మను వాన్నేమని అన్నాడు. వాడు వచ్చి యెరూషలేములో ఉన్నాడు. అబ్షలోము బుద్ధిలో కొంచెం లోపం ఉంది, మనిషి అందగాడే, బుద్ధిలో లోపం ఉంది. కానీ దావీదు మాత్రం క్షమాగుణము కలిగిన వాడు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, నువ్వు ఎందుకు దీవించబడడం లేదో తెలుసా? మంచిని మంచిగా, చెడును చెడుగా గుర్తించకపోగా పాతయన్నీ తవ్వుకుంటూ ఉన్నావు. నువ్వు తొగుతూనే ఉన్నావు. తొగే కొద్దీ చెప్పండి ఏం పడుతుంది అక్కడ? గుంతే. ఆ గుంత ఏర్పడిన తర్వాత ఏదో ఒకరోజు తవ్విన నువ్వు అందులో పడక పోవు. ఎందుకంటే బైబిల్ చెప్పింది, తాను తవ్విన గోతిలో తానే పడతా. హామాను గోతి తవ్వాడండి. ఎవరి కోసం? మొర్దెకై కోసం. ఆ గోతిలో పడ్డది ఎవరు? హామానే. దేవుని బిడ్డలారా, ఇక్కడున్న మన అందరి జీవితాల్లో, మన జీవితాలకు చెడు జరిగిండొచ్చు, మంచి జరిగిండొచ్చు, అఫ్ కోర్స్ కావచ్చు. దేవుని బిడ్డలమైన మనం మంచినే గుర్తించాలి తప్ప చెడును మనం ఎప్పుడూ గుర్తించకూడదు. రెండవ విషయానికి వెళ్తాను ప్రియులారా. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనంలో మనం ఏం గుర్తించాలో ఇక్కడ కూడా చూద్దాము. 19:35 270 పేజీ. నేటికి నాకు 80 ఏండ్లాయను. నేటికి నాకు 80 ఏండ్లాయను. సుఖదుఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? చాలు. రెండవ విషయం ప్రియులారా, దేవుని నమ్మిన వారు సుఖము దుఃఖము గుర్తించాలి. మరలా చెప్పండి, ఏం గుర్తించాలి మనం? సుఖమేదో దుఃఖమేదో. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.